అందుకే ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ ప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయటం కోసం ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా వడివడిగా ఉరుకులు పెడుతూ పనిచేస్తూ రాష్ట్రంలో మధిర శాసనసభ నియోజకవర్గ కీర్తిని ప్రతిష్టని రాష్ట్ర వ్యాప్తంగా పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. మధిర మున్సిపాలిటీకి సంబంధించి మధిర అంటే నాకు ప్రాణం, మధిర అంటే నాకు ప్రాణం. నాకు అనేక అవకాశాలు కల్పించినటువంటి మధిర పట్టణ అభివృద్ధిని చేసి భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన అందమైన మధిర పట్టణాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేది నాకున్నటువంటి ప్రగాఢమైన వాంఛ కళ కూడా. గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా ప్రతి సందర్భంలో మీరు ఆనాటి రాజకీయ పార్టీలకి అవకాశం ఇచ్చారు. ఈసారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆశతో ఉన్న నాకు అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఈ మధిర మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు అన్నింటినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ కార్పొరేటర్లు కూర్చోబెట్టండి. ఈ మధిర పట్టణాన్ని సుందరంగా, అందంగా, అద్భుతంగా భవిష్యత్ తరాలు మరో 50 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేటట్టుగా దీన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి విజ్ఞప్తి చేయటం కోసమే ఈరోజు మీ ముందు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాను.